ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని తెలిపారు. అందుబాటులో ఉన్న అందరినీ పిలుస్తామని దిల్ రాజు చెప్పారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క అపాయింట్మెంట్ కోరటం జరిగింది తెలుగు సినీ పరిశ్రమ. అయితే ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు ఈ మొత్తం కూడా ఆధ్వర్యంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా సీఎం నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. కన్ఫర్మేషన్ ఈ రోజు సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు అనేది కూడా చెప్తామంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా సినీ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అందరూ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎంతమంది వెళ్తారనేది కూడా తెలియదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే అందరిని కూడా సంప్రదిస్తున్నట్టుగానే ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సినిమా రేపు ఎవరెవరు వెళ్తారని కూడా చూడాలి. అయితే అల్లు అర్జున్ వస్తాడంటే అల్లు అర్జున్ కూడా వస్తారు అని చెప్తున్నారు. కాబట్టి రేపు పొద్దున సీఎం తో మీటింగ్ అప్పుడు కంపల్సరీగా అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా అక్కడ డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు నుంచి కూడా ప్రభుత్వం కొద్దిగా అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టుగా బయట జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దానికి ఫుల్ స్టాప్ కూడా పడే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రేపు పొద్దున అల్లు అర్జున్ కలిసిన తర్వాత కూడా ఏం మాట్లాడదా అనేది కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సునీల్, వెంకట్, అంటే ప్రముఖంగా ఏ అంశాల మీద ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్ గా ఫస్ట్ టైం ఇది అవడం జరిగింది కాబట్టి దిల్ రాజు, దాంతో పాటు ఇంతవరకు కూడా ఇండస్ట్రీకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డిని అధికారికంగా ఎవరు కూడా కలవలేదు. టికెట్ రేట్లు ఆ సమయంలో కేవలం కలవటం, ప్రభుత్వ అధికారులను కలిసి అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. కానీ డైరెక్ట్ గా అయితే ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఇటు ప్రభుత్వం కలవలేదు. కాబట్టి రేపడితే ఫస్ట్ టైం అని కూడా చెప్పవచ్చు. సో ఫస్ట్ టైం కాబట్టి రేపు చాలా మంది సినీ ప్రముఖులు, ముఖ్యంగా అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు, అగ్ర డైరెక్టర్లు అందరూ కూడా కలుస్తారు. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా తెలంగాణలో ఇండస్ట్రీకి ఏ విధంగా డెవలప్ చేయాలి, దాంతో పాటు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు ఇండస్ట్రీ సినిమా నుంచి కూడా చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూడొచ్చు తెలంగాణలో ఈ మధ్య కొంత తెలంగాణ భాషకు సంబంధించిన సినిమాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ కూడా ఎఫ్టీసీ నుంచి కూడా సినిమాలు నిర్మాణం చేసే విధంగా దానికి కొంత ఫండ్ కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవటము, దాంతో పాటు సినీ కార్మికులకు వాళ్ళ యొక్క సమస్యలను వాటిపైన కూడా దృష్టి పెట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అది ఏంటి, బెనిఫిట్ షోలు ఉండవు, తర్వాత టికెట్ రేట్ కూడా పెంచమన్నారు. కాబట్టి దీనిపైన ఇంత సానుకూలంగా వ్యవహరించే విధంగా అది కూడా తీసుకునడానికి ఇండస్ట్రీ కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు వస్తున్నాయంటే అవి ఎక్కువ బడ్జెట్ తో ఉంటాయి. కాబట్టి వాటికి ఇప్పుడు ఉన్నటువంటి టికెట్లు రేట్స్ సరిపోవు. కాబట్టి బెనిఫిట్ షో ద్వారా కానీ ఇటు టికెట్ రేట్ ఒక వారం పెంచుకుంటే కొంత అమౌంట్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఎలాగైనా సరే తెచ్చుకోవాలి అనే ఆశతో అయితే ఉన్నారు. దీంతో పాటు ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ కి మధ్య ఏ గ్యాప్ లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే ఇలా రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఒకవైపు ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు ఉంటే ప్రభుత్వం ఒకవైపు ఉంటుంది. ఇది మొత్తం కూడా దీని ద్వారా ఏంటంటే పొలిటికల్ గా రెండు వైపులా కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా కూడా అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఎక్కువ చర్చకైతే వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు సినీ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా అంటే ఫిలిం నగర్ లో కానీ లేకపోతే మిగతా చోట్ల కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ బిల్డింగ్ కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఎటువంటి బిల్డింగ్లు లేవు. కాబట్టి వాటి నిర్మాణాలకు కూడా సహాయ సహకారాలు కూడా అడిగించే కూడా ఉందని చెప్పవచ్చు. గతంలో ప్రభుత్వం కూడా కొన్ని చెప్పడం జరిగింది. పూణే ఫిలిం ఇండస్ట్రీ తరహా ఒకటి కట్టాలని కూడా ఆ ప్లాన్ లో ఉంది. సినీ స్టూడియోకి సంబంధించి కూడా ఒక పెద్ద సినిమా స్టూడియో కూడా కట్టాలని గతంలో కూడా ప్లాన్ కూడా జరిగిన పరిస్థితి ఉంది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ అవి ముందుకు పోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అలాంటి విషయాలు కూడా చర్చకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము ఇండస్ట్రీకి ఏమి తీసుకురావాలో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనతో పాటు వాటికి కావాల్సిన ఫండ్స్ కూడా కొంత రిలీజ్ చేసుకునే విధంగా, ఎందుకంటే ఎఫ్డీసీకి కూడా గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఇస్తుంటుంది. గతంలో చూస్తుంటే ఆ ఫండ్స్ ఎఫ్డీసీ వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒకప్పుడు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు కొన్ని ఫిలిం ఫెస్టివల్ కూడా హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగాయి. కానీ ఈ మధ్య అసలుకి అలాంటివి
సిస్టమ్ కూడా మొత్తం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా పూర్వవైభవంగా తీసుకురావాలనే ఒక ఉద్దేశం కూడా ఇప్పుడు ఇండస్ట్రీ కూడా భావిస్తుంది. కాబట్టి వాటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవటము, ఫెస్టివల్ కూడా నిర్వహించే అవకాశం అయితే కూడా ఉంది సునీల్. వెంకట్, అంటే మనం చూస్తూ ఉన్నాం సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోల మీద కావచ్చు, స్పెషల్ రేట్స్ మీద తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అంటే ఇటువంటి నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు ఎటువంటి నష్టం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరించే అవకాశాలు ఉన్నాయా? మరోవైపు ఆ సంధ్య తొక్కిసలాట ఘటన మరోసారి జరగకుండా ఉండేందుకు ఎటువంటి డిస్కషన్స్ రేపు జరిగే, ఒకవేళ రేపు కన్ఫర్మ్ అయితే ఎటువంటి డిస్కషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇప్పటి వరకు మనం చూస్తుంటే సంధ్య థియేటర్ ఇష్యూ గతంలో కూడా చాలా సందర్భాల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిసలాట జరగటం, కొంతమంది చనిపోవటం, గాయపడటం ఇలాంటివి జరిగినా అది పెద్ద మేజర్ ఇష్యూగా కాలే. కానీ ఈసారి మాత్రం ఇది సంధ్య థియేటర్ ఇష్యూ మొత్తం కూడా ఇప్పుడు నేషనల్ స్థాయిలో కూడా పోవటం, అది కూడా పొలిటికల్ గా పోవటం, ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా ఇది అవటం కూడా ఇది రెండు వైపులు కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఇంకా భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెండు వైపులో ఉంటుంది. ప్రభుత్వం వైపు ఉంటుంది, ఇండస్ట్రీ వైపు ఉంటుంది. కాబట్టి దానిపైన ప్రధానంగా చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బెనిఫిట్ షోలు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రము తమకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి, టికెట్ రేటు పెంచకపోతే తమకు వచ్చేటువంటి నష్టం ఎంత అనేది కూడా వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కన్వే చేసే అవకాశం ఉంది. సో అది కూడా ఇటు కొంత కన్వే చేసి దాన్ని కూడా తమకు అనుకూలంగా మళ్ళీ మార్చుకునే విధంగా అయితే ఇండస్ట్రీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం అయితే ఇండస్ట్రీకి సంబంధించి అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడాలని కూడా ఉంటున్నారు. ఇది ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ లోనే చాలా విషయాలు ప్రభుత్వం దగ్గర దృష్టికి తీసుకుపోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తుంటే గతంలో కొంతమంది వారికి వెళ్ళటం జరిగింది. అప్పుడు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఏ విధంగా డిస్కషన్ జరిగాయి కానీ అవి ముందుకు జరగలేదు. కాబట్టి వాటిని మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇండస్ట్రీకి సంబంధించినట్టు అన్ని అంశాలు కూడా సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావించి ఎట్టి పరిస్థితులు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం అది ఇటు తెలంగాణకు ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి రెండు రకాలుగా ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇవి అన్ని అంశాలు కూడా రేపు పొద్దున కంపల్సరీగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరెవరు వస్తారో అనేది మనం ఇక్కడ చూడాలి. ఇండస్ట్రీ పెద్దలనగానే మనం చూస్తాము చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మిగతా ఇట్లా మహేష్ బాబు, ఇలా అందరూ హీరోలు అంటారు. మరి రేపు పొద్దున ఎంతమంది హీరోలు వస్తారు అనేది కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అక్కడ కూడా కొంత వాళ్ళు కూడా కొంతమంది సెలెక్టెడ్ గా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీఎంతో మీటింగ్ కాబట్టి ఇండస్ట్రీ పెద్దలుగా ఎవరైతే వ్యవహరిస్తారో, ఇండస్ట్రీ తరపున ఎవరైతే మాట్లాడతారో అలాంటి వాళ్ళని వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి హీరోల్లో ప్రముఖంగా ఎవరెవరు వెళ్తారనేది ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు నిర్మాతలు, డైరెక్టర్లు వీరందరూ కూడా వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాకి సంబంధించి అందరూ కూడా చెప్తేనే ఇండస్ట్రీకి డెవలప్మెంట్ కోసం కూడా పనిచేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా తమ యొక్క ఆ టెక్నికల్ గా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ సో రిసోర్స్ వీటి కూడా అన్నమాట. ఎందుకంటే తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటిని వినియోగించుకోవాలంటే అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ విషయాలు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఇక మిగతా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం సింగిల్ విండో సిస్టమ్ అయితే టాలీవుడ్ లో ఉందని చెప్పవచ్చు. అంటే ఎక్కడైనా షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే ఒక సినిమా షూట్ జరుగుతుందంటే ఇమీడియట్ గా అది దానికి సంబంధించిన క్లిప్లు కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటివి రాకుండా కూడా కొద్దిగా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా వాటిపైన కూడా చాలా విషయాలు అయితే చర్చకైతే వచ్చే అవకాశం అయితే ఉంది సునీల్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రేపు సీఎంతో భేటీ అయ్యేందుకు సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా సిద్ధమవుతున్నారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానాలు అందిస్తామంటూ కూడా దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు వీరందరూ కూడా సీఎంతో రేపు భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి.